హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అను టేల్స్. ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే మిక్సీ గిన్నెలోకి 5 పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. జస్ట్ నార్మల్గా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి చింతపండు నానబెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ మాత్రం సరిపోతుంది పేస్ట్ అన్నది. ఇప్పుడు ఇదంతా వాటర్లో యాడ్ చేసుకుందామండి. దీనికి ఏమంత పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోద్ది అన్నమాట. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం. కొంచెం బెల్లం, ఇందులోనే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది ఇలా రసం కింద వేసేసుకుందాం. చూసారు కదా, ఇది జస్ట్ నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి మసాలాలు కూడా అవసరం లేదు. ఇందులోనే పెప్పర్ పౌడర్ వేసుకుందామండి. ఇదైతే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు తర్వాత కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే బాయిల్డ్ పొటాటోస్ తీసుకొని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలండి. అలా స్మాష్ అయిన దాంట్లోనే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకోవాలి. నేనైతే ఇందులో గరం మసాలా వేస్తాను. కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్, గరం మసాలా, అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. మనం గ్రీన్ చిల్లీస్ ఏమైనా యాడ్ చేసుకోలేదు కదా, ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాం. కొంచెం కారం కారంగా ఉంటుందని ఇలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, కర్రీ కూడా రెడీ అయిపోయింది. నాకు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి జస్ట్ 10 మినిట్స్ పట్టిందండి. అంతే, పొటాటోస్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా పూరీస్ అన్నవి ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి కదా, అవి తీసుకున్నాను నేను. ఇందులో కర్రీ వేసుకొని వాటర్లో డిప్ చేసుకుని తింటే చాలా చాలా యమ్మీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ అను టేల్స్.